ఏళ్ళప్పుడు పోయాడు. 30 ఏళ్ళకి లైన్లోకి వచ్చాడు. యాకోబులోంచి నక్షత్రం రావాలి, యూదా గోత్రంలో నుంచి రావాలి, యూదా గోత్రపు సింహం, లోకం మొత్తాన్ని రక్షించబోయేటువంటి రక్షకుడైన యేసు. ఆ ఫ్యామిలీ 70 మంది స్టార్టింగ్లో, వాళ్ళ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది. కరువు రాబోతుంది, మొత్తం అయిపోయే అవకాశం ఉంది. అందుకని ఈ ఫ్యామిలీ సేవ్ అవటానికి ముందే యోసేపుని పంపించాడు ఐగుప్తుకి. అది యోసేపు గుర్తుపట్టాడు. తెలివైనోడు, జ్ఞానవంతుడు. అన్నలారా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిదిరి, కానీ దేవుడిది మన మేలు కొరకు సంకల్పించను కనుక నేను మీకు కీడు చేయను, మేలే చేస్తాను, భయపడకండి అన్నాడు. అసలు ఆయన ప్లాన్ చూడండి, ఎన్ని సంవత్సరాల ముందో చూడండి. అసలు ఆయన ఎన్ని సంవత్సరాల ముందు రెడీ చేస్తాడు చూడండి. ఎన్ని ఏళ్ళప్పుడు పోయాడు? 17 ఏళ్ళప్పుడు పోయాడు. 30 ఏళ్ళకి లైన్లోకి వచ్చాడు. ఆ లైన్లోకి వచ్చిన తర్వాత ఒక 3-4 ఏళ్ళకి వీళ్ళు పోయారు అంచనా. అప్పుడు టోటల్గా 13. ఇంకెన్ని సంవత్సరాలకు పోయారో. ఒకవేళ ఆయన 30 ఏళ్ళకి లైన్లోకి వస్తే అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చేటప్పటికి ఒక 7 ఏళ్ళు పట్టింది అనుకో, ఒక 20 ఏళ్ళు అనుకో. 20 ఏళ్ళ తర్వాత వెళ్ళాడు అనమాట. 17 ఏళ్ళప్పుడు పోయాడు. అన్నలు అమ్ముకున్నారు. 30 ఏళ్ళకి చెరసాల్లోంచి బయటకు వచ్చి రాజు కింద అధికారి అయ్యాడు. ఆయన తర్వాత మ్యారేజీ, పిల్లలు గట్రా ఒక రేంజ్ అధికారి అయిపోయాడు. కనీసం ఒక 5 నుంచి 7 ఏళ్ళు పట్టింది అనుకుందాం. అంటే కరువు రాబోతున్నప్పుడు, ఆ కరువు కాలంలో అది కూడా ఖాయమే. ఎందుకో చెప్తా వినండి. 7 ఏళ్ళు సమృద్ధిగా పంట పండబోతుంది అన్నాడుగా, స్తోత్రం. తర్వాత 7 ఏళ్ళు కరువు రాబోతుంది అన్నాడు. 7 ఏళ్ళు సమృద్ధిగా పంట పండిన కాలంలోనేగా మొత్తం స్టాక్ చేసి దాచిపెట్టింది. ఇప్పుడు ఈ లెక్కన వేసుకుంటే మొత్తం 20 ఏళ్ళు అవనే అయింది చూడండి. 17 ఏళ్ళప్పుడు పోయాడు, 13 ఏళ్ళు అక్కడ ఉన్నాడు. అప్పటికి 30 ఏళ్ళ వాడయ్యాడు. 30 ఏళ్ళ వాడే రాజు కింద అధిపతి అయ్యాడు. అధిపతి అయ్యి ఆ 7 ఏళ్ళ పంట పండినంతా కూడా దాచిపెట్టాడు. సో అంతటికి 20 ఏళ్ళు అయింది. తర్వాత వీళ్ళు వెళ్ళారు అక్కడికి. కరువు వచ్చి దాన్ని పడ్డారు. వాగ్దానం, దర్శనం నెరవేరింది. సో దర్శనం నెరవేరడానికి సుమారుగా 20 ఏళ్ల కాలం. కానీ చూడండి, ముందే రెడీ చేసి పెట్టాడు యోసేపుని. తన యందు విశ్వాసం ఉంచే భక్తి పరులను ఎప్పుడు వదిలిపెట్టాడండి ఆయన. ఇంకేం చెప్పమంటావు, ఎన్ని చెప్పమంటావు? ఎందుకు? తెలివైన వాళ్ళకి 4 మాటలు చాలు. తన యందు భయభక్తులు నిలిపి, తన యందు విశ్వాసం ఉంచి, తన మీద ఆనుకున్న వాళ్ళని ఎప్పుడు వదిలిపెట్టడం. కావలసినవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుంటాడు. సంవత్సరాలకు ముందే సిద్ధపరచుకుంటాడు. నా అనుభవంలో నేను ఎన్నో చూశాను, ఎప్పటికీ అనుభవిస్తూనే ఉన్నాను, పొందుతూనే ఉన్నాను. దేవునికి మహిమ. మీ అందరి విషయంలో కూడా దేవుడు అలాంటి కార్యాలే చేస్తాడు. అవిశ్వాసులై సమస్యను తీవ్ర రూపం చూడకండి. విశ్వాసులై సమస్యకెళ్ళి గాక పరిష్కారం ఇచ్చే దేవుని వైపు చూడండి, ఆయనే చూచుకొనును అనండి. అది ఎంతటిదైతేనే దేవునికి కూడా మల్లబడేదా? దేవుడు కూడా చేయలేందా? దేవుడికి కూడా చేత కాదా? ఏదైనా ఆయన చేయగలడు. ఆత్మీయ జీవితంలో పడతలు లెగుస్తా ఉన్నా, ఆయనే చూసుకుంటాడు. ఆయన వైపు చూడు. నాకు శక్తిని ఇమ్మని అడుగు, బలపరుచుకుంటూ నిలబెట్టుకుంటాడు. అట్లనే పడతా లెగుస్తూ ఉండవు, ఒక నిలదొక్కేటట్టు చేస్తాడు, నిలబెడతాడు, స్థిరపరుస్తాడు కూడా. హల్లెలూయా చెప్పండి. నా సంగతి, నా అప్పుల సంగతి, రోగం సంగతి పెద్దగా చెప్పండి, సమస్యల సంగతి, విమర్శల సంగతి, నిందల సంగతి, నా శత్రువు సంగతి. ఒక్కటే డైలాగ్. ఎవడైనా వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అనుకో, ఏమి ఇబ్బంది పడద్దు. వాడు వాగుతున్నాడు దేవా, దేవునికి స్తోత్రం. పళ్ళు రాలుగొట్టి కూర్చోబెట్టేది ఆయన, లేదా వాడే నీ ముందుకు వచ్చి వంగి నమస్కారాలు చేసేటట్టు చేసేది ఆయన.
కానీ చెప్పిన మాట చిన్న మాటని తీసేశారా, ఖచ్చితంగా తేడా పడతారు. చిన్న మాట కాదు, పెద్ద అనుభవం ఇది. ఎప్పుడు కూడా సమస్యని గొప్ప చేయొద్దు, దేవుణ్ణే గొప్ప చేయి, దేవుని గురించే గొప్పగా మాట్లాడు. ఈ 2 పాఠాలు మీరుగా నేర్చుకున్నట్లయితే ఇక మీకు ఎదురుండదు. జార్జ్ ముల్లర్ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఏమన్నాడు? నేను శనివారం సాయంత్రానికల్లా అక్కడ ఉండాలి అన్నాడు. ఏంది ఉండేది, ఇంకా వారానికి పోయినట్టే, మంచు చూడు అన్నాడు. నేను చూడను అన్నాడు. సమస్య చూడవయ్యా అన్నాడు నావికుడు. నేను చూడను అన్నాడు. మరి ఎటు చూస్తా? సమస్యకి వెళ్ళి చూడటం నేర్చుకోవాలా నేను? సమస్యను పరిష్కరించగల దేవునికి వెళ్ళి చూడటం నేర్చుకున్నా. రా ప్రార్థన చేద్దాం రా. సౌలు అంటాడు, వాడు చూడు ఎంత పొడుగున్నాడో, ఇంతలా ఉన్నాడు, వాడు చిన్నప్పటి నుంచి ఫైటరు పనోడు అని వాడి సోది చెబుతున్నాడు. ఈయన దేవుడు ఏర్పరిచిన రాజు అయి ఉండి సమస్య తీవ్రతను చెప్తున్నాడు. దావీదు ఏమన్నాడు? సార్, వాడు ఎంత పొడుగుంటే నాకెందుకు, వాడు ఎంతలా ఉంటే నాకెందుకు, వాడు ఎంత పనోడైతే నాకెందుకు, వాడు బాణం పనోడైతే నాకెందుకు, ఈట పనోడైతే నాకెందుకు, ఈ సుత్తి అంతా నాకెందుకు సార్, వాడి పనితనాలు నాకెందుకండి, నా పనితనంతో కూడా నాకు అవసరం లేదు, నేను నా దేవుడు పనుడని వెళ్తున్నా, ఆయన నామంలో వెళ్తున్నా, నాకు సెలవు ఇవ్వండి, నేను చూపిస్తా. పోయాడు, సాధించాడు. ఎవరు అనుకున్నారు? ఏమండి, అంత బలవంతుణ్ణి కొట్టడానికి ఇంత పిల్లోడు ఆడబడతాడని ఎవరన్నా ఊహించారా? అదే కదా మరి అందరికీ మైండ్లు పోయే పనులే దేవుడు చేసేది. దేవునికి స్తోత్రం. కనీసం ఊహించుకోవడానికి, అంచనా వేయడానికి కూడా అందదే. మొత్తం వాడి మోకాలంత ఉండడేనా, కాలంత ఉండడు. కానీ ఇంత చిన్నవాడు, అక్కడ కొమ్ములు తిరిగిన బలాఢ్యులు చాలామంది ఉన్నారు, కానీ దద్దమ్మలే కూర్చున్నారు. కానీ వాళ్ళు చూపిన అవిశ్వాసానికి కోపగించి ఈ చిన్న పిల్లవాడిని వాడుకొని వాని విశ్వాసాన్ని బట్టి అంత పెద్ద బలవంతుడిని నేలగోల్చడం ఊహించగలమా? వెయ్యి దున్నపోతున్నా దూడలన్నా తిన్న రాబంది ఒక గాలివానకు తెచ్చిందని అట్లా చేస్తాడు. నిన్ను పెను తుఫాన్ లాగా మారుస్తాడు ఆయన. రాబందుల్ని కూల్చే గాలివానలాగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకా లే, పైకి లే. బలము తనది, శక్తి తనది, ప్రభావం తనది, జయమిచ్చువాడు ఆయన, మహిమ ఆయనకే, ఘనత ఆయనకే, నిరీక్షణాధారం ఆయనే. పాపం లేపండి, వాళ్ళది లేవలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తలలు వంచి కళ్ళు మీద నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నువ్వు దేని గురించి మదన పడుతున్నావో, దేని గురించి గందరగోళం అవుతున్నావో ఈరోజు గ్రహించు. ఇక ఆలోచించొద్దు. ఒకటే మాట, నా దేవుడు చూసుకుంటాడు. విశ్వాసివి నువ్వు విశ్వాసివి. విశ్వాసిలాగా మాట్లాడు, అవిశ్వాసిలాగా మాట్లాడదు. అవిశ్వాసులకు సిగ్గే కలిగిద్ది. విశ్వాసి సిగ్గును ఉందడు. బలవంతుడైన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సిగ్గుపరచబడరు. జబ్బు పెద్దదైతే దేవుడు బాగు చేయలేడు. ఆయన ఒక మాట సెలవిస్తే ఎంతమంది క్యాన్సర్ రిపోర్ట్స్ మారిపోయినాయి. అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు టాప్ 1లో క్యాన్సర్ ఉందని చెబుతారు. చాలామంది అదే భయపడతారు. ఆ క్యాన్సర్ రిపోర్ట్సే మారిపోయినాయి. ఎన్నో చూశాను. మొన్న చెబుతున్నారు ఒకరు, HIV పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ వచ్చేసింది. మరి వైద్య శాస్త్రం వల్ల కానిది దేవుడు చేయగలడు. 2 చోట్ల టెస్ట్ చేస్తే HIV పాజిటివ్. దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి గోజాడి మళ్ళా టెస్ట్ కోసం వెళితే డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వచ్చింది నెగిటివ్ అని. మరి సాధ్యమే కదా దేవునికి.
మనిషిని గురించి ఆలోచించినట్టు దేవుని గురించి ఆలోచించొద్దు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఎల్ షద్దాయ్, అదోనాయ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను క్షమించు ప్రభు.